మంచిదే. ఆ యవనస్తుడు మంచిగా చదువుకున్నాడు, యూకేకి వెళ్ళాడు, మాస్టర్స్ చేశాడు, మంచి ఉద్యోగం వచ్చింది, వయసు వచ్చింది. ఇండియాలో ఉన్న ఒక అమ్మాయిని వివాహం చేసినారు. ఆ అమ్మాయి కూడా మంచిగా చదువుకుంది. ఆ అమ్మాయి కూడా యూకేకి వెళ్ళిపోయింది. ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ కోట్లు సంపాదించారు. వారికి ఇద్దరు పిల్లలు, మొట్టమొదటిగా బాబు, తర్వాత అమ్మాయి. ఇద్దరు పుట్టారు, చిన్న పిల్లలు. మంచిగా సంతోషంగా ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు లక్షల జీతం, కోట్ల సంపాదన, కారు, బంగళా, కీర్తి ప్రతిష్టలు, చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఆ సిస్టర్కు అనారోగ్యం వచ్చింది. డబ్బులున్నాయి కదా, లండన్ పట్టణాన్ని వారు తట్టినారు, వైద్య శాస్త్రాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. చివరిగా తెలియంది ఫలితార్థం ఏంటంటే, నీ భార్యకు క్యాన్సర్ వచ్చింది. అది 4th స్టేజ్లో బయటపడింది. ఈ మెడిసిన్ తీసుకోండి, బ్రతుకుతే బ్రతుకుతుంది. మెడిసిన్ తీసుకున్నారు, నోవే, కృషించిపోతూ ఉంది. తనకు తెలిసిపోయింది. డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ చెక్ చేశారు, అది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పారు, నోవే, చనిపోతావు, నీ భార్య చనిపోతుంది. గమనించండి, మరణము వస్తుంది అని తెలిస్తే ఎంత బాధ. అది మనం వర్ణించలేం. బ్రహ్మం బ్రదర్ చెప్పాడు, నువ్వు మరణిస్తావు అని ఒక వ్యక్తికి తెలిసినప్పుడు మనోవేదన అది. నేను మరణిస్తే నా భర్త, పిల్లల పరిస్థితి ఏంటి? మరణానికి దగ్గరైపోయింది ఆమె. ఒకరోజు సాయంకాలం తన భర్తను, ఇద్దరు పిల్లల్ని తీసుకుంది. భర్తతో అనింది, అయ్యా, నాకు 2 కోరికలు ఉన్నాయి, తీరుస్తావా? చనిపోతున్నావు కదా, చెప్పమ్మా, ఏం కావాలి నీకు? ఇదిగో, నేను చనిపోతా. నేను చనిపోయిన తర్వాత నువ్వు మంచి యవనస్తుడుగా ఉన్నావు, వాళ్ళు వీళ్ళు చెప్తారు పెళ్లి చేసుకోమని. నాకు ఒక మాటి, పెళ్లి చేసుకోను అని. పిల్లలను కంటికి రేపు కాపాడుకుంటానని నాకు ఒక మాటి. సరే అని తన భార్య చేతులు చేయబెట్టి ప్రమాణం చేశాడు, అమ్మ, నేను చనిపోతే ఇంకొక పెళ్లి చేసుకోను. సరే అన్నాడు. మళ్ళీ ఇంకొక కోరిక అనింది. చెప్పు అమ్మ అన్నాడు. నేను చనిపోయిన తర్వాత మన వంశ ఆచారాన్ని బట్టి, మన హైందవ ఆచారాన్ని బట్టి నన్ను కాలుస్తారు. కాల్చిన తర్వాత హస్తికలు ఉంటాయి కదా, హస్తికలు ఒక నదిలో కలపడం మన ఆనవాయితీ. ఇక్కడ ఇంగ్లాండులో ఉన్న ఏ నదిలో నా హస్తికలు కలపద్దయ్యా, నా హస్తికలను ఇండియాకి తీసుకొని వెళ్ళు, మన దేశానికి. మన దేశంలో ఒక పుణ్య నది ఉంది కదా, ఆ నది నర్మదా నది, అందులో నా హస్తికలను నువ్వు కలిపే. సరేనే 2వ ప్రమాణం కూడా చేసినాడు. రోజులు, వారాలు, నెలలు అయిపోయింది. 2వ నెల వచ్చింది, చనిపోయింది. కాల్ చేసినాడు. కాల్ చేసిన తర్వాత ఆ హస్తికలు తీసుకున్నాడు. తీసుకొని పిల్లలను బంధువులకు అప్పచెప్పాడు. లీవ్ పెట్టాడు ఆఫీస్కు. ఇండియాకు వచ్చాడు హస్తికలు తీసుకొని. ఇండియాకు వచ్చి గుజరాత్లో ఉన్న నర్మదా నదిలో హస్తికలను కలిపేశాడు. కలిపేసిన తర్వాత పిల్లలకు వాట్సాప్ కాల్లో ఫోన్ చేశాడు. అయిపోయింది, నేను వచ్చిన పని, ఫలాని ఫ్లైట్లో నేను బయలుదేరుతున్నాను, ఫలాని రోజు మీ దగ్గర ఉంటాను. ఆఫీసు కూడా మెయిల్ చేశాడు, నేను ఇండియాకి వచ్చిన పని అయిపోయింది, సో అండ్ సో డేట్ ఐ విల్ బి దేర్, నేను అక్కడ ఉంటాను, ఆఫీస్కి వచ్చేస్తాను. సరే అని అది జూన్ 12వ తారీఖు 2025వ సంవత్సరం గుజరాత్లోని అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 272 మందితో టేకాఫ్ అవుతున్నటువంటి ఫ్లైట్లో ఈయన కూడా కూర్చున్నాడు. కూర్చొని సెల్ఫీ తీసుకున్నాడు. తన పిల్లలకు పంపించేశాడు. ఆ సెల్ఫీ ఫోటో తన పిల్లలు చూసుకుని సంతోషపడ్డారు. మా నాన్న ఫ్లైట్ ఎక్కాడు, వస్తున్నాడు మాతో. తను అనుకుంటున్నాడు, నేను వెళ్ళిపోతా, నా భార్య వెళ్ళిపోయింది, నా పిల్లలను నేను అనాథలుగా లేకొక నా పిల్లలను కంటికి రెప్పలేనైనా కాపాడుకుంటా, మంచిగా చదివించుకుంటా నా పిల్లలను, నాకంటే గొప్పవారిగా నా పిల్లలను చూస్తా అని ఆశతో, అభిలాషతో కూర్చున్నాడు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే క్రాష్ అయిపోయింది. ప్రపంచం నివ్వరపోయింది. ఆ క్రందనతో గుండెలు బరువెక్కిపోయినాయి. ఏడ్చిన
జీవితాలు ఎన్నో. ఆ రోజు 272 మంది బూడిదైపోయినారు. అందులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. తనేమో అనుకున్నాడు, నా భార్య చనిపోయింది, నా పిల్లలను అనాథలుగా ఉండరు, నా పిల్లలు నాకన్నా ఎక్కువగా చదువుకుంటారు. మానవుడు తలంచింది ఒకటి, దేవుడు ఆలోచించింది ఒకటి. ఫ్లైట్ ఎక్కడానికి డబ్బులు కావాలి, ఫ్లైట్లో ప్రయాణం జరిగిన డబ్బులు కావాలి, ఎక్కిన ఫ్లైట్ దిగడానికి దేవుని దయ కావాలి. ఎస్ ఆర్ నో? ఏదో అనుకున్నాడు, ఏదో చేయాలనుకున్నాడు, ఏదో ఆలోచన చేసినాడు, కానీ దేవుడు అన్నిటికీ అవకాశం లేదు. నువ్వు కూడా ఏదో అనుకుంటున్నావు కదా, అక్కడికి వెళ్తా, ఇది చేస్తా, యవనంలో ఉన్నా, ఇప్పుడేంటి భక్తి, ఇప్పుడేంటి ఇవన్నీ, నేను సాధించాల్సింది చాలా ఉంది, నేను చేయవలసింది చాలా ఉంది, వెళ్ళవలసిన చోట్లు చాలా ఉన్నాయి అని బహుశా నువ్వు అనుకుంటుండవచ్చు. మంచిదే, కానీ వెళ్ళలేకపోవచ్చు, చేయలేకపోవచ్చు. మరణము చెప్పి రాదు. మరణం ఏ రూపంలో ఏ వ్యక్తిని తాకుతుందో, ఎప్పుడు మరణం తాకుతుందో నీకు నాకు తెలియదు.